హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. 6th క్లాస్ న్యూ సిలబస్ సోషల్కి సంబంధించి థర్డ్ లెసన్ పటములు. చిత్తు చిత్రము అనేది ముఖ్యంగా స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తాం. సో చిత్తు చిత్రం అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకొని గుర్తు ఉన్న కాడికి మనము గీయడం అనమాట. స్కేలు దిక్కులు చూపకుండానే గీయవచ్చు చిత్తు చిత్రంలో. పటము అనగా మొత్తం భూమిని కానీ లేదా అందులో ఒక భాగము గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకు అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు, స్కేలు, చిహ్నాలు అనేవి ముఖ్యమైన అంశాలు పటములో. ఓకే, ఎస్. దిక్కులకు సంబంధించి చూడండి, మొత్తం దిక్కులు 4. అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులు. మూలాలు 4: ఈశాన్యము, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యము. ఉత్తర దిక్కును ప్రధాన దిక్కుగా భావిస్తాము కావున పటాలలోని కుడి వైపున, ఇది ఒక పటము అనుకుంటే ఈ పటంలోని కుడి వైపున పై భాగంలో ఇలా బాణం గుర్తుపెట్టి ఎన్ అని అక్షరంతో సూచిస్తారు. ఇది నార్త్ను సూచిస్తుంది. ఒక్క నార్త్ మనకు తెలిసిందంటే తూర్పు, పడమర, దక్షిణాలను మనం తెలుసుకోవచ్చు కదా. సో ఇది ఉత్తరము అయితే ఉత్తరానికి కుడివైపున తూర్పు ఉంటుంది, ఉత్తరానికి ఆపోజిట్ దక్షిణము, తూర్పుకు ఆపోజిట్ పడమర అని మనకు తెలుసు కదా. ఎస్, చూడండి. నెక్స్ట్ స్కేలు. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేలు అంటారు. సో పటంలో 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి స్కేలు ఉపయోగపడుతుంది. పటంలో 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి స్కేలు ఉపయోగపడుతుంది. చూడండి, పటములే కదా మాకు ఈ లెసన్ ఈజీలే అని మాత్రం అనుకోవద్దు. చూడండి, కంపల్సరీ మొన్న తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి బిట్ పేపర్లో పటములకు సంబంధించి ప్రతి పేపర్లో 1 బిట్ రావడం జరిగింది. ఒకసారి మీరు గమనించండి ప్రీవియస్ బిట్ పేపర్లు చూసి. ఓకే, చిహ్నాలు. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి వంటి వివిధ అంశాలను వాటి వాస్తవ పరిమాణము మరియు ఆకారం చూపలేం కదా మనము. సో వాటికి బదులు కొన్ని మనము అక్షరాలు, రంగులు, చిత్రాల, గీతలతో సూచిస్తామన్నమాట. వీటినే చిహ్నాలు అంటారు. ఈ చిహ్నాలు మనకు సమాచారాన్ని అందిస్తాయి. ఈ విధంగా ఉంటే బ్రాడ్ గేజ్ రైల్వే. నెక్స్ట్ కచ్చా రోడ్డు, పక్కా రోడ్డు, చెట్లు, ఇల్లు, నది, మసీదు, చర్చి, దేవాలయము, పాఠశాల, పోలీస్ స్టేషన్, పిఎస్ అంటే, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. ఈ విధంగా చిహ్నాలను పొందుపరచడం జరుగుతుంది. సో పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్స్ అంటారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. రంగులు లేదా నమూనాలు. రంగులు వివిధ నైసర్గిక స్వరూపాలకు ప్రాధాన్యతను వహిస్తాయి. భౌతిక పటంలో రంగులు ఉపయోగిస్తాము. విషయ నిర్దేశిత పటములో రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలు మరియు రంగులను కూడా ఉపయోగిస్తారు. నీలము జలభాగాలను, ఆకుపచ్చ మైదానాలు, పల్లపు భూములను, పసుపు పీఠభూములను, గోధుమ పర్వతాలను. ఇవి భౌతిక పటాలలో వాడే రంగులు. అలాగే విషయ నిర్దేశ పటములలో వీటిని వాడడం జరుగుతుంది. ఎక్కువ తీవ్రత, ఒక మాదిరి తీవ్రత, తక్కువ తీవ్రత, అతి తక్కువ తీవ్రత, ఈ విధంగా లైన్స్తో సూచించడం జరుగుతుంది. రంగులకు బదులుగా కొన్ని గీతలు దిద్దడము వంటి నమూనాలను ఉపయోగిస్తారన్నమాట. ఏ దాంట్లో? విషయ నిర్దేశ పటాలలో. అలాగే పటాలు పటాలు 3 రకాలు. అవి రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. సో రాజకీయ పటాలంటే గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వంటి సరిహద్దులను చూపటానికి రాజకీయ పటాలు.
దేశాల సరిహద్దులు కూడా ప్రపంచ పటంలో దేశాల సరిహద్దులు చూపడము, ఇవి కూడా ఖండాల సరిహద్దులు చూపడము, ఇవి కూడా రాజకీయ పటాలకు సంబంధించే. సో విశాలమైన భూభాగాలను ఖండాలు, విశాలమైన భూభాగాలను ఖండాలు అని, విశాలమైన జలభాగాలను మహాసముద్రాలు అని అంటారు. ఖండాలు 7, అవి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా. సో మహాసముద్రాలు 5: పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ప్రపంచంలో పెద్ద ఖండం ఆసియా. భారతదేశం అని ఆసియా ఖండంలోని ఒక భాగం. భారతదేశపు భూ సరిహద్దులు గల దేశాలు ఏంటేంటి ఉన్నాయంటే, భారతదేశానికి భూ సరిహద్దులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్. ఓకే, ఎస్. మొత్తం ఎన్ని దేశాలు భూ సరిహద్దు గలది? 7 దేశాలు భూ సరిహద్దులో పాలు పంచుకుంటున్నాయి. భౌతిక పటాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గూర్చి భౌతిక పటాలుగా వివరిస్తాము. సో వీటన్నింటినీ భౌతిక పటాలు అంటారు. అదే నగరాలు, గ్రామాలకు సంబంధించి సరిహద్దులు అంటే రాజకీయ పటాలు. విషయ నిర్దేశిత పటాలు అంటే పర్టికులర్గా ఒక విషయానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం అనమాట. భూమి యొక్క వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జలమార్గులు వంటి నిర్దిష్ట అంశాలను గురించి వివరిస్తాయి విషయ నిర్దేశిత పటాలు. ఎస్. స్కేలు ఆధారిత పటాలకు సంబంధించి 2 రకాలు: పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. స్కేలు ఆధారిత పటాలు 2 రకాలు: పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. సో పెద్ద తరహా పటాలు అంటే చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. పెద్ద తరహా పటాలు చిన్న ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. వీటిని భూ సరిహద్దులను తెలిపే పటాలని కూడా అంటారు. నైసర్గిక పటాలు అని కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఓకే. భూ సరిహద్దులు తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి కాగా, నైసర్గిక పటాలు భూపరితలం యొక్క వివరాలను చూపడానికి ఉపయోగపడతాయి. ఇవి పెద్ద తరహా పటాలను మరలా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి భూ సరిహద్దు పటాలు మరియు నైసర్గిక పటాలు. భూ సరిహద్దు పటాలు అంటే వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి, ఒక వ్యక్తి యొక్క ఆస్తి వివరాలకు సంబంధించి యూజ్ అయితే. నైసర్గిక పటాలంటే భూపరితలం యొక్క వివరాలను తెలియజేస్తాయి. చిన్న తరహా పటాలంటే ఇవి పెద్ద ప్రాంతాల గురించి తెలియజేస్తాయి. ప్రపంచం, ఖండాలు లేదా దేశాలు, ఇవి 2 రకాలు: గోడపటాలు, అట్లాస్. అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి. గోడపటాలు తరగతి గదిలో బోధన కొరకు పరిపాలనా పరంగాను ఉపయోగిస్తారు. అవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాల వంటి సాధారణ ముఖ్యమైన అంశాలను చూపడానికి ఉపయోగపడతాయి. అలాగే పటాల వలన మనకు ఉపయోగాలు ఏంటివంటే, నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి, పర్వత పీఠభూములు, మైదానాలు వంటి భూస్వరూపాలని చూపడానికి, ప్రధాన రహదారి మార్గాలైన రోడ్లు, రైల్వేలను గురించి తెలుసుకోవడానికి, పంటలు, ఖనిజాలు, నేలల పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి, యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఉపయోగపడును, పర్యాటకులకు, ప్రయాణికులకు వారి గమ్యం చేరడానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇవి పటాల వలన ఉపయోగాలు. అలాగే జీపీఎస్ కూడా మనకి ఒక మ్యాపింగే కదా. సో జీపీఎస్ మీన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో ప్రస్తుత విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ జీపీఎస్. భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి చాలా ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. నెక్స్ట్ వెబ్ ఆధారిత పటాలు. వీటి ద్వారా ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రాంతాలు, ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. సాంప్రదాయిక పటాలకి అదనంగా ఈ పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణ చేయవచ్చు. మీకు గనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.